పులివెందులలో వైఎస్ జగన్ పర్యటన, నేడు ఇడుపులపాయలో మహానేత వైఎస్ఆర్కు నివాళులు. రైతుల పక్షాన మరో పోరాటానికి వైఎస్ఆర్సీపీ రెడీ. యూరియా కొరతపై 6న రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు, ఆర్టీఓలకు వినతి పత్రాలు సమర్పించాలని నిర్ణయం. కేసీఆర్ అవినీతి మరక వెనుక హరీష్ రావుదే పాత్ర, జాగృతి అధ్యక్షురాలు కవిత సంచలన ఆరోపణలు. హరీష్ రావుకు మద్దతుగా బీఆర్ఎస్ ట్వీట్, ఇది 6 అడుగుల బుల్లెట్ అంటూ వీడియోతో పోస్ట్. కాంగ్రెస్ కు డైనమిక్ లీడర్ హరీష్ చెప్పిన పాఠం, బీఆర్ఎస్ పెట్టిన పోస్ట్ కు రీట్వీట్ చేసిన కేటీఆర్. కాళేశ్వరం అవకతవకలపై ముందుగా కవితను విచారించాలి, ఓపెన్ గా అవినీతిపై మాట్లాడుతున్నారని ఎంపీ అరవింద్ కామెంట్స్. గవర్నర్ కోట ఎమ్మెల్సీ అభ్యర్థులుగా కోదండరాం, అజారుద్దీన్ నామినేట్ చేస్తూ పంపిన ప్రతిపాదనకు ఏఐసీసీ చీఫ్ ఆమోదం. ఉన్నతాధికారులతో వరదలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష, పంట నష్టం అంచనా వేసి తక్షణమే నివేదిక ఇవ్వాలని ఆదేశం. విశాఖ డీఎంహెచ్ఓ కార్యాలయం ఎదుట హెల్త్ సెక్రటరీల ధర్నా, ప్రమోషన్ల విషయంలో హామీలు నెరవేర్చాలని డిమాండ్. హైదరాబాద్ రవీంద్ర భారతిలో కూచిపూడి నృత్య ప్రదర్శన, హాజరైన మాజీ మంత్రి రోజా, డాన్సర్ యోగితపై ప్రశంసలు. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో గణనాథుడికి ఘనంగా నవరాత్రి ఉత్సవాలు, ప్రత్యేక పూజలు చేసిన మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు దంపతులు. అక్రమ అరెస్టులు, నిర్బంధాలతో ఉద్యమాలను ఆపలేరు, సమగ్ర అభివృద్ధి చేయకుంటే చంద్రబాబును జిల్లాలో అడుగు పెట్టనివ్వమన్న సిపిఎం నేత శ్రీనివాసులు. కోనసీమ జిల్లా ఆలమూరు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో ఏసీపీ సోదాలు, 28,000 లంచం తీసుకుంటూ పట్టుబడ్డ సబ్ రిజిస్ట్రార్ విమల సరోజిని. జగిత్యాల జిల్లా వెంకట్రావుపేటలో విద్యార్థుల ఆందోళన, ఫ్రీ బస్సు అమలవుతున్న నాటి నుంచి సమయానికి బస్సులు రావటం లేదని రోడ్డుపై బైఠాయింపు. మద్యం, గంజాయి మత్తులో నడి రోడ్డుపై యువకుల వీరంగం, భయాందోళనకు గురవుతున్న విజయనగరం జిల్లా రాజాం వాసులు. కాళేశ్వరంపై సిబిఐ ఎంక్వైరీని నిరసిస్తూ హనుమకొండలో ధర్నా, సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేసి బీఆర్ఎస్ శ్రేణులు. గుంటూరులో తెలంగాణ సీఎం రేవంత్ కు పాలాభిషేకం, బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించడం పట్ల హర్షం. ఓట్ చోరీపై హైడ్రోజన్ బాంబు వేస్తామన్న రాహుల్ గాంధీ, హైడ్రోజన్ బాంబుకు ఎన్నికలకు సంబంధం ఏంటని రవిశంకర్ ప్రసాద్ ప్రశ్న. ఎస్సీఓ సదస్సులో మోదీ, పుతిన్, జిన్పింగ్ అపూర్వ కలయిక, ప్రపంచ స్థాయిలో హాట్ టాపిక్ గా ముగ్గురు నేతల మిత్రత్వం. షాంఘై సహకార సంస్థ సదస్సులో భారత్ కు భారీ విజయం, పహల్గామ్ ముగ్గురు దాడిని తీవ్ర స్థాయిలో ఖండిస్తూ ఎస్సీఓ డిక్లరేషన్. ట్రంప్ విధించిన 50% టారిఫ్ల ఎఫెక్ట్, చరిత్రలోనే కనిష్ట స్థాయికి పడిపోయిన రూపాయి. మరోసారి అధిక సుంకాలను సమర్థించుకుంటోన్న ట్రంప్, అమెరికాపై భారత్ జీరో టారిఫ్ ఇప్పటికే ఆలస్యమైందని వ్యాఖ్య.